హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అండ్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అందరి పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 11 మంది పైన అయితే కేసులు పెట్టారు. సో, సజ్జనర్ గారైతే చాలా సీరియస్‌గా దీనిపైన ఫైట్ చేస్తున్నారని మనం చెప్పుకోవాలి. మరి ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం గానివ్వండి, లేకుంటే బెట్టింగ్ యాప్స్ వాడి మోసపోవటం లాంటివి ఆగిపోతాయా? లేకుంటే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? అంటే వివిధ తరహా పద్ధతుల ద్వారా. సో, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ నిన్న ఒకరోజే 11 మంది పైన కూడా కేసులు నమోదవ్వడం చూస్తున్నాం సార్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అందరి పైన కూడా. సో, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ బెట్టింగ్ యాప్స్ ఎప్పటినుంచో కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడైనా ఇక ఆగిపోతాయా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం గానివ్వండి, ఆడి మోసపోవడం గాని మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? దీనికి డెఫినెట్‌గా వీళ్ళ ఎవరైతే యూట్యూబర్స్, ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు ఇంతవరకు ఏదో తుచ్చమైనటువంటి డబ్బుకు ఆశపడి వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, వీళ్ళు ప్రమోట్ చేసి చాలామంది వీళ్ళ ప్రమోషన్‌ని, ఇన్‌ఫ్లుయెన్స్‌కి ఆధారపడి చాలామంది బెట్టింగ్ యాప్స్‌లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నారు, సమయాన్ని పోగొట్టుకున్నారు, ఇళ్ళు పోగొట్టుకున్నారు, నగలు పోగొట్టుకున్నారు. చివరికి తమ జీవితాలనే ధారపోసి నాశనం చేసుకున్నారు. సో, దీన్ని వాళ్ళ ద్వారానే ఎడ్యుకేట్ చేయించాలి ప్రజలకి. అయ్యా మేము చేసింది తప్పు, ఇంక మీదట చెయ్యము. అదేవిధంగా ఎవరైతే వీళ్ళ ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా అది కేసు నిలబడుతుందా లేదా అనేది తర్వాత సంగతి. వాళ్ళందరూ కూడా హ్మ్. డెఫినెట్‌గా వీళ్ళ పైన కేసులు పెట్టాలి. బికాస్ వీళ్ళ మాటలు విని మోసపోయాము. అదేవిధంగా ఈ మోసపోయి మమ్మల్ని నాశనం చేశారు కాబట్టి వీళ్ళ పైన ఈ ఫలానా విధంగా ఫలానా యాప్ వల్ల వీళ్ళు ప్రమోట్ చేస్తే యాప్‌లో ఇంత పెట్టుబడి పెట్టాం, ఇంత నాశనమైనాం, ఇంత డబ్బులు పోయినాయి మాకు. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మేము వాళ్ళు చీటర్స్ లాగానే చీట్ చేశారు మమ్మల్ని. ఇది డబ్బులొచ్చే గేమ్ కాదు, డబ్బులు పోగొట్టుకునే గేమ్ కాబట్టి వాళ్ళపైన తగు చర్య తీసుకోవాలని అందరిపైన పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వండి. హ్మ్. అది కేసు ఎఫ్ఐఆర్‌లు కట్టించాలా? ప్రభుత్వం చేయాల్సింది ఒకటే. ఆ పోలీస్ స్టేషన్‌లకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. వీళ్ళపైన కంప్లెయింట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టండి. తర్వాత దీని శాంటిటీ విషయం తర్వాత ఎఫ్ఐఆర్‌లు కట్టి వీళ్ళైతే అన్ని పోలీస్ స్టేషన్‌లో తిరుగుతారు. అన్ని పోలీస్ స్టేషన్‌లకెళ్తారు. అదేవిధంగా వీళ్ళపైన ఎఫ్ఐఆర్‌లు కట్టి వీళ్ళపైన ఎవరైతే ఈ యాప్ ద్వారా అదే కాకుండా వీళ్ళైతే ఏ విధంగా వీళ్ళు డబ్బు సంపాదించారు, ఎవరి ద్వారా ఏ సూట్‌కేస్ కంపెనీ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించారో అన్నీ కూడా డిస్క్లోజ్ చేయమనండి. ఫలానా వాడు ఈ ఫలానా యూఆర్ఎల్‌కి మేము మా దగ్గరకు వచ్చారు. వచ్చి మేము డబ్బులు తీసుకున్నాము. బ్లాక్‌లో ఇంత, వైట్‌లో ఇంత తీసుకున్నాం డిస్క్లోజ్ చేయమనండి. అయితే ఎవరైతే ఈ సూట్‌కేస్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళపైన వీళ్ళు కంప్లెయింట్ చేయమనండి. వాళ్ళ ద్వారా కంప్లెయింట్ చేసుకొని తర్వాత ఈ ఐటీ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా డిఆర్ఐ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అదేవిధంగా మిగతా శాఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంప్లెయింట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా చేయండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి మీరు ముందుగా వెళ్ళి సార్ మేము ఈ విధంగా తప్పు చేశాం, ఫలానా వాళ్ళు యూఆర్ఎల్ ద్వారా మాకు ప్రమోషన్ ఇవ్వమంటే ఇచ్చాం అని చెప్పి వాళ్ళ పర్టికులర్స్ అన్ని ఇవ్వండి. వాళ్ళు ఇండియాలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయించండి. మిమ్మల్ని విట్నెస్గా పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి డెఫినెట్గా వాళ్ళ ద్వారా మీకు ముట్టిన డబ్బుల్ని ఏ విధంగా మీకు పెనాల్టీ వస్తుందో ఆ విధంగా పెనాల్టీస్ కట్టండి. హ్మ్. అదేవిధంగా మీ ద్వారా నాశనం అయిపోయి మోసపోయి నాశనం అయిపోయినారో వాళ్ళకి మీ ప్రమోషన్ ద్వారా మీరు సంపాదించిన డబ్బులు కొంత భాగాన్ని ఇవ్వండి. ఆ విధంగా చేయగలిగితే బెటరు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మీ ద్వారా మోసపోయిన వాళ్ళందరూ మీ పైన కేసులు పెట్టాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా పెడితే డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపు చాలా మందికి రీచ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూ చేయించండి. ఫలానా యూఆర్ఎల్ని, ఫలానా యాప్ని నేను నమ్మి ఇంత డబ్బు మోసపోయాను అని డెఫినెట్గా అందరికీ తెలియపరిస్తే దాని ద్వారా ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఆ విధంగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఇంకోసారి ఎవరికి మోసపోరు, డబ్బులు పెట్టుబడి పెట్టరు. ఓకే. కాబట్టి ఆ విధంగా చేయాలనేటువంటిది నా సలహా. ఓకే. సార్ ఇప్పుడు కేసులు నమోదైన వాళ్ళు బయటకొచ్చి వీడియోలు చేస్తున్నారు. సారీ చెప్తున్నారు. ఇక మీదట మీరు ఇటువంటివి మేము చెప్పినా, ఎవరు చెప్పినా నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో పెట్టేస్తున్నారు. మరి ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. వీళ్ళు సారీ కూడా చెప్పారు. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? చేయాలి. అరెస్ట్ డెఫినెట్‌గా అవుతారు. అరెస్ట్ కాకుండా ఎట్లుంటారు? హ్మ్. అదే విధంగా నేను మోసపోయి ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వమంటున్నా. హ్మ్. కేసు నిలబడుతుందా లేదా అన్న తర్వాత సంగతి. హ్మ్. సో తద్వారా
ప్రజలకు తెలుస్తుంది, ఉమ్, కోర్టుకు పోతారు, ప్రజలకు తెలుస్తుంది. ఆ విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకోళ్ళు దీనిలోకి ఈ ఉచ్చులోకి పోరు, ఈ మాయలోకి పోరు. ఆ విధంగా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడైనా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళపైన ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు, వీళ్ళు మోసపోయినారు అన్నారు కదా, ఉమ్, అవన్నీ కూడా అందరి ఛానళ్లకు ఇంటర్వ్యూస్ ఇచ్చి మేము మోసం చేశాము, మాదే తప్పు, ఈ విధంగా దాంట్లో పోవద్దు, ఇది దురాశ దుఃఖానికి చేటు, ఈ విధంగా మిమ్మల్ని ఈ ఆశలోకి పోయి మోసపోవద్దు అని చెప్పి మీరు ఎడ్యుకేట్ చేయండి. మీరు ఈ ద్వారా సంపాదించి డబ్బులు కూడగట్టుకారు కదా, ఎవరైతే మోసపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళకు కొంత డబ్బులు ఇవ్వండి. ఆ విధంగా చేయండి. అదేవిధంగా డెఫినెట్గా ఈ యూఆర్ఎల్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్, ఈ డిఆర్ఐ, ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఉమ్, ఈ సొమ్ము ఏ విధంగా కలెక్ట్ అయింది, ఏ విధంగా ఏ దేశానికి పోయింది, ఉమ్, ఆ విధంగా డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇండియాలో ఉన్న ఎవరైతే మీడియేటర్గా ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఉమ్. వాళ్ళపైన కూడా చర్య తీసుకోవడానికి వీలవుతుంది. ఓకే. సార్ ఇంకో చర్చ ఏంటంటే సార్, ఇప్పుడు ఇండియాలో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి లీగలా కాదా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇల్లీగల్ అండి. Illegal. ఎనీ బెట్టింగ్ యాప్ ఈజ్ ఇల్లీగల్. ఉమ్, శాంటిటీ లేదు. ఓకే. బెట్టింగ్ యాప్ కి ఎక్కడుంది శాంటిటీ లేదు కదా. ఉమ్, అసలు నిజం చెప్తే ఏ జూదానికి జూదం అంటేనే అది ఇల్లీగల్ అని, ఉమ్, మరి ఎట్లా లీగల్ అవుతుంది అది? ఓకే. అండ్ సార్ ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు కదా, అలాగే కంప్లీట్ గా గవర్నమెంట్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఒక బ్యాన్ చేసేస్తే అయిపోతుంది అన్న దిశ లేదు, అది వీలు కాదు. ఎందుకంటే నిమిషానికి సెకండ్ కోటి పుట్టుకొస్తుంది. ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూఆర్ఐలు ఇవాళ మీరు 10 బ్యాన్ చేస్తే 100 పుట్టుకొస్తాయి. ఉమ్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ Okay. అన్లెస్ ప్రజల్ని ఆడేవాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అయ్యా ఇది తప్పు అని చేయగలిగితే ఎయిడ్స్ని ఏ విధంగా నియంత్రించగలిగాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తేనే నియంత్రించాం. ఉమ్, సో ఆ విధంగానే మనం నియంత్రించకపోతే ఉమ్, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే నియంత్రించగలుగుతాం. ఇవి కాబట్టి ఆ విధంగా చేయాలి. ఉమ్, అది ప్రభుత్వం పని. ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పని కట్టుకొని ఈ బెట్టింగ్ యాప్లో మీరు ఆడొద్దు, మీ ఆస్తులతో పాటు మీ ప్రాణాలకు కూడా హాని, చాలా మంది చనిపోయారు అనేది ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్గా ఇంకోళ్ళు ఆడడానికి సాహసించరు. ఓకే. అండ్ సార్ ఈ ఓన్లీ యూట్యూబర్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళు కూడా బెట్టింగ్ వాళ్ళపైన ఎఫ్ఐఆర్, అందరిపైన ఎఫ్ఐఆర్ కట్టాలి. వాడేమి భారతదేశం చట్టము భారతదేశంలో అందరికీ, భారతదేశంలో కాదు ఏ దేశంలోనైనా చట్టం ముందు అందరూ సమానమే. మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావండి, మామూలు వ్యక్తిగా రిక్షా దిక్కే పుల్లర్ కూడా వాడు మర్డర్ చేసినా ఆయన మర్డర్ చేసినా ఇట్ 302 కాబట్టి